తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లాను బ్యాడ్ లక్ వెంటాడుతోందా? చేసిన సినిమాలు విడుదలకి నోచుకోవడం లేదా? కోలీవుడ్ ఎంట్రీ మరింత ఆలస్యమవుతోందా? అసలు తెలుగులో సినిమాలు చేస్తుందా? సోషల్ మీడియాలో మేడం చేస్తున్న రచ్చేంటి తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. చిట్టి నా బుల్బుల్ చిట్టి అంటూ టాలీవుడ్ కుర్రాళ్ల గుండెల్లో గత్తరలేపిన సోయగం ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలతో తెలుగు పరిశ్రమకు మరో టాలెంట్ లోకల్ యాక్ట్రెస్ దొరికేసింది అనుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలు అందించలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగారాజు క్యామియో రోల్స్ పక్కన పెడితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడకు ఫ్లాప్ టాక్ తెచ్చాయి. కల్కి 2898 ఏడితో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన ఫరియా మత్తు వదలరా 2తో బ్లాక్ బస్టర్ అందుకుంది. మత్తు వదలరా 2తో గట్టి కంబ్యాక్ కొట్టిన తర్వాత కూడా ఫరియాకు లక్ కలిసి రావట్లేదు. బిగ్ హీరోల ఆఫర్స్ కోసం చూస్తే ఫేట్ మరోటి డిసైడ్ చేస్తోంది చిట్టి విషయంలో. ఎస్టాబ్లిష్ కాని హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. పోనీ కోలీవుడ్ చెక్కిద్దామంటే అక్కడ గడ్డుకాలం ఎదురవుతోంది. తమిళంలో విజయ్ యాంటోనీ సరసన వల్లి మైల్ చేసింది బ్యూటీ. షూటింగ్కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టారు గానీ విడుదలకు నోచుకోవడం లేదు. కోలీవుడ్ ఎంట్రీ కూడా మరింత ఆలస్యమయ్యేట్లే కనిపిస్తోంది. వల్లి మైల్ను ఈ ఏడాది మలి సగంలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగులో 2 సినిమాలకు కమిట్ అయింది చిట్టి. తిరువీర్తో భగవంతుడు అనే మూవీ చేస్తోంది. అలాగే ఓటీటీ హీరోగా బ్రాండ్ వేయించుకున్న నరేష్ అగస్త్యాతో జోడీ కడుతోంది. ఈ ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ చేశారు కానీ ఇవి ఎంతవరకు వచ్చాయో నో అప్డేట్స్. ఈ గ్యాప్లో ఫ్యాన్స్తో టచ్ పోకుండా డాన్స్, స్పెషల్ షోలతో పాటు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్తో సెగలు పుట్టిస్తోంది మేడం. రీసెంట్లీ గ్రీన్ డ్రెస్లో బస్సులో చేసిన ఫోటోషూట్ అయితే వేరే లెవెల్. ఫిదా అయిన నెటిజన్స్ ఫైర్ సింబల్స్ డ్రాప్ చేస్తున్నారు. డాన్స్ షోస్, ఫోటోషూట్స్తో ఫ్యాన్స్తో టచ్లో ఉండడం తప్పులేదు. సినిమాల అప్డేట్స్ కూడా షేర్ చేస్తే బాగుంటుందేమో ఫరియా. ఐపీఎల్ దెబ్బకు బాలీవుడ్ సినిమాలు సమ్మర్ సీజన్ నుండి బిషానా ఎత్తేస్తున్నాయి. బొమ్మను తేవాలా వద్దా అని మేకర్స్ సందిగ్ధంలో పడిపోతున్నారు. ఇప్పటికే 2 ఫిల్మ్స్ ఏప్రిల్ బరి నుండి సర్దేసుకుంటే మరికొన్ని ప్రిపేర్ అవుతున్నాయని టాక్. ఐపీఎల్ దెబ్బకి షిఫ్ట్ అయిన సినిమాలేంటో చూద్దామా? ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయిందంటే టాలీవుడ్, బాలీవుడే కాదు టోటల్ బాక్స్ ఆఫీస్ కి చలిజ్వరం మొదలైనట్లే. యూత్ క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. దీంతో థియేటర్లు వెలవెలబోతూ ఉంటాయి. అందుకే ఐపీఎల్ స్కెడ్యూల్ రాగానే ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకున్న బొమ్మలు సందిగ్ధంలో పడ్డాయి. మార్చ్ 22 నుండి మే 25 వరకు మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయడం ఎందుకులే అని కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి అక్షయ్ కుమార్ జాలీ LLB 3. జాలీ LLB వెంచర్ నుంచి రాబోతోన్న థర్డ్ ఫ్రాంచైజీ ఇది. జాలీ LLB 3ని ఫస్ట్ ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఐపీఎల్ కారణంగా ఆగస్టుకు వాయిదా పడింది. ఇక ఇదే రోజున వద్దామనుకున్నారు వరుణ్ ధవన్, జాన్వీ కపూర్. బవాల్ తర్వాత సెకండ్ టైం జోడీ కట్టిన సన్నీ సంస్కారికి తులసి కుమారి ఏప్రిల్ 18నే రిలీజ్ కావాల్సి ఉండగా సెప్టెంబర్ 12కి జరిగింది. ఈ 2 సినిమాలు పోస్ట్ పోన్ అయితే రిస్క్ చేసేందుకు రెడీ అయ్యింది అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే స్టారర్ కేసరి 2. ఇది మార్చి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పుడు సెట్ కాకపోవడంతో ఏప్రిల్ 18న స్లాట్ బుక్ చేసుకున్నారు మేకర్స్. ఇక సమ్మర్ సీజన్ లో ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్న కొన్ని సినిమాలు కూడా సందిగ్ధంలో పడ్డాయని తెలుస్తోంది. గతేడాదే రిలీజ్ కావాల్సిన తృప్తి దిమ్రి, సిద్ధాంత్ చతుర్వేది ధడక్ 2 హోలీకి రిలీజ్ కావాల్సి ఉండగా అప్పుడు కూడా పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్, మేలో రావాలా వద్దా అన్న డౌట్ లో టీం ఉన్నట్లు టాక్. ధడక్ 2 లానే లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సిన మెట్రో ఇన్ డినో ఐపీఎల్ వల్ల జూలై 4కి దుకాణం సర్దుకుందని సమాచారం. అలాగే ఇదే సీజన్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి కొన్ని బొమ్మలు. అలా రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నాయి సికిందర్, జాట్, బూల్ చుక్ మాఫ్, కేసరి 2, రైట్ 2, భూత్ని లాంటి చిత్రాలు. సికిందర్ అంటే సల్మాన్ ఈద్ సెంటిమెంట్ కనుక బొమ్మ కన్ఫర్మ్ గా వచ్చి తీరుతుంది. మరి మిగిలిన సినిమాలు అనుకున్న టైంకి వస్తాయా, బిషానా సర్దుకుంటాయా? వెయిట్ అండ్ సీ. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన నిఖిల్ నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయి? రాబోయే 2 ఫిల్మ్స్ కూడా ఒకే జోనర్ చిత్రాలా? కార్తికేయ 3 గురించి ఈ యంగ్ హీరో హింట్ ఇచ్చాడా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో నిఖిల్ ఇచ్చిన అప్డేట్స్ ఏంటి చూద్దామా? జోవియల్ లవ్ హీరోగా ఫ్లాప్లందుకున్న టైంలో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తికేయ. ఈ సినిమా హిట్ తో స్క్రిప్ట్ సెలెక్షన్ సీరియస్ గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలెక్టివ్ కథలతో సక్సెస్ చూశాడు. ఇక కార్తికేయ 2తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన మిస్టేక్స్ వల్ల కాస్త గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. స్పై,
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మరోసారి హిట్ ట్రాక్ కోసం ప్రెజెంట్ ట్రెండీ అవుతున్న జానర్ స్టోరీలను చూస్ చేసుకున్నాడు. ప్రెజెంట్ నిఖిల్ చేతిలో స్వయంభూ, ది ఇండియా హౌస్ చిత్రాలున్నాయి. ఈ రెండూ కూడా పీరియాడిక్ చిత్రాలే. ఏడాది క్రితమే స్టార్ట్ అయిన స్వయంభూ ఎంతవరకు వచ్చిందో తెలీదు. కానీ రీసెంట్లీ నిఖిల్ అప్డేట్ ఇచ్చాడు. స్వయంభూ 95% కంప్లీట్ చేశామని, చాలా సీక్రెట్గా షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభూ తెరకెక్కుతున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు నిఖిల్. ఇందులో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వయంభూతో పాటు ది ఇండియా హౌస్ అనే మూవీని చేస్తున్నాడు స్వామిరారా హీరో. లవ్ అండ్ రెవల్యూషన్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో నిఖిల్ సరసన సై మంజ్రేకర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ వెంచర్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. ఈ రెండు కంప్లీట్ అయ్యాక కార్తికేయ 3కి వర్క్ చేయబోతున్నట్లు హింట్ ఇచ్చాడు యంగ్ హీరో. మొత్తానికి పాన్ ఇండియా కాన్సెప్ట్స్ ను లైన్ లో పెడుతున్న నిఖిల్ సిద్ధార్థ్ 2 డిజాస్టర్స్ లెక్కలు ఈ ప్రాజెక్టులతో సరిచేసుకుంటాడా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి హీరోయిన్ గా టర్న్ తీసుకున్న బ్యూటీ వైష్ణవి చైతన్య సిద్ధు జొన్నలగడ్డను ఆ విషయంలో మ్యాచ్ చేయగలదా? బేబీలో సూపర్ పెర్ఫార్మెన్స్ చేసిన ఈ తెలుగు బ్యూటీని టిల్లు కాపాడాల్సిందేనా? వైషు వారికి ఇన్స్పిరేషన్ అవుతుందా? యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ పుణ్యమాని టాలెంటర్స్ బయటకు వస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి క్రేజ్ రావడంతో ఆటోమేటిక్ గా వీరి టార్గెట్ బిగ్ స్క్రీన్ పై పడుతోంది. రీసెంట్లీ అలా పాపులర్ అయిన ముద్దుగుమ్మే వైష్ణవి చైతన్య. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఇన్స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా రాణించింది. సాఫ్ట్వేర్ డెవలపర్ మిస్సమ్మ ఆమెను క్రేజీ బ్యూటీని చేశాయి. దీంతో మెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. టచ్ చేసి చూడుతో సైడ్ క్యారెక్టర్ తో స్టార్ట్ అయిన ఆమె కెరియర్ బేబీతో హీరోయిన్ అయింది. షార్ట్ ఫిల్మ్స్ తో అప్పటి వరకు కుర్రాళ్ల మనసు దోచేసిన వైషు బేబీలో సూపర్ పెర్ఫార్మెన్స్ తో ఓవర్ నైట్ హేట్ రేట్ తెచ్చుకుంది. ఇది ముందు ఊహించింది కాబట్టే నిలదొక్కుంది. ఇదే టైంలో బేబీ నిర్మాతతో నెక్స్ట్ 2 ప్రాజెక్టులు చేసే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత సెకండ్ మూవీగా వచ్చిన లవ్ మీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బేబీ నిర్మాతతో సినిమా అనుకుంటే అది సెట్ కాలేదు. ఆ టైంలో వచ్చిందే జాక్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో జతకడుతోంది ఈ తెలంగాణ పోరి. రీసెంట్లీ ఆనంద్ దేవరకొండతో మరో మూవీ అండ్ అన్ఫినిష్డ్ స్టోరీకి కమిట్ అయింది. ఇప్పటి వరకు ఆనంద్, ఆశీష్ లాంటి జూనియర్ హీరోలతో జతకట్టిన వైష్ణవి ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోతో జోడీ కడుతోంది. టిల్లుతో యూత్ లో సిద్ధుకున్న క్రేజ్ వేరే లెవెల్. అలాగే యాక్టింగ్ లో టిల్లు ఎంతూస్ట్ గా కనిపిస్తాడు. వైష్ణవి అతన్ని మ్యాచ్ చేయగలిగిందా లేదా అన్న డౌట్ కలుగుతోంది. అలాగే సిద్ధు స్వాగ్ క్యాచ్ చేసిందా లేదా అన్న పాయింట్ కూడా ఉంది. ఈ అనుమానాలకు క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 10న బొమ్మ పడే వరకు ఆగాల్సిందే. అయితే లవ్ మీతో ట్రాక్ తప్పిన వైషుని జాక్తో సిద్ధు హిట్ ఇచ్చి ఆదుకుంటాడా? బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందా? హీరోయిన్లుగా మారాలనుకుంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇన్స్పిరేషన్ గా మారుతుందా? ఫ్యూచర్ విల్ బి డిసైడ్. మార్చ్ 27న బిగ్ క్లాష్ తప్పేట్లు లేదు. మాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పిక్చర్ లూసిఫర్ 2తో తలపడబోతున్నాడు చియాన్ విక్రమ్. ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఎంపురన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే వీర ధీర సూరన్ నుండి ట్రైలర్ దించేశాడు. ట్రైలర్ కట్ ఎలా ఉందో ఓ లుక్కేద్దామా? మార్చి 27న కోలీవుడ్, మాలీవుడ్ లో 2 బిగ్గెస్ట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వస్తున్న లూసిఫర్ 2 కోసం మలయాళ ఇండస్ట్రీ మాత్రమే కాదు ఓవరాల్ ఇండియన్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసిఫర్ సీక్వెల్ గా వస్తోంది ఎంపురన్. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్ట్ కు చేర్చాయి. ఓ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ తో సినిమాపై హైప్ పెంచారు మేకర్స్. కోలీవుడ్ నుండి కూడా అదే రోజున మరో యాంటిసిపేటెడ్ మూవీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. చియాన్ విక్రమ్ వీర ధీర శూరన్ అంటూ రాబోతున్నాడు. యాక్చువల్లీ ఈ సినిమా లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోనే థియేటర్లలోకి రావాల్సిండగా జనవరి నుండి పోస్ట్ పోన్ అయి ఇప్పుడు మార్చి 27న స్లాట్ బుక్ చేసుకుంది. అప్పటికే ఎంపురన్ ఆ డేట్ పై ఖర్చీఫ్ వేసింది. అయితే సో వాట్ అంటూ రిస్క్ చేస్తోంది వీర ధీర సూరన్ 2. లూసిఫర్ 2 పై విపరీతమైన బజ్ ఉన్నా కూడా మేము తగ్గేదేలే అంటోంది విక్రమ్ మూవీ టీం. పేరుకు కోలీవుడ్, మాలీవుడ్ సినిమాలే కానీ ఈ 2 కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 బొమ్మలు పోటాపోటీగా ప్రమోషన్లను స్టార్ట్ చేశాయి. ముఖ్యంగా వీర ధీర శూరన్ 2 లూసిఫర్ 2తో ఢీ అంటే ఢీ అంటోంది. ఎంపురన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కొన్ని గంటలకే వీర ధీర శూరన్ కూడా ట్రైలర్ రిలీజ్ చేసి టఫ్ ఫైట్ ఇస్తోంది. ఈ లెక్కను చూస్తూ ఉంటే కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్ లో ఈ 2 సినిమాల మధ్య క్లాష్ వచ్చేటట్లుగానే కనిపిస్తోంది. మరి చివరి నిమిషంలో ఏదైనా మూవీ బాక్స్ ఆఫీస్ బరి నుండి తప్పుకుని ఫేవర్ చేస్తాయో లేదా వచ్చేస్తాయో వెయిట్ అండ్ సీ.